నమస్కారం. టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నలభై మంది లబ్ధిదారులకు 33,43,731 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. పట్టణంలో 18వ వార్డులో శనివారం సాయంత్రం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించిన నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. నటుడు కోటా శ్రీనివాసరావు మృతి తెలుగు సినీ రంగానికి తేరని లోటు. నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ చీతకోట తాతాజీ. బొమ్మిడి సొసైటీ త్రిసభ్య చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన మైలవరపు గోపాలకృష్ణ. అతిథిగా పాల్గొన్న పత్సమట్ల భీమరాజు. బాలు స్మృతిలో సినీ సంగీత సముద్ర వాహిని కార్యక్రమంలో సినీ పాట ప్రేమికులకు వీణులు విందు చేసిన బాలు కళామిత్ర మండలి గాయకులు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ప్రజాశ్రేయస్సుకు పనిచేస్తుందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం తాడేపల్లిగూడెం క్యాంప్ కార్యాలయం వద్ద 45 మంది లబ్ధిదారులకు 33,43,731 రూపాయల సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ చెక్కులను ఆదివారం అందజేశారు. నిరుపేదలకు మరింతగా సాయపడాలని సీఎం చంద్రబాబుని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వర్తనపల్లి కాశీ, అడపా ప్రసాద్, పాలూరి వెంకటేశ్వరరావు, అడబాల నారాయణమూర్తి, రామశెట్టి సురేష్, గుండుమోగుల సురేష్, చాపల రమేష్, పి వెంకటరామయ్య, మద్దాల మణికుమార్, నేలపాల దినేష్, నల్లగంచు రాంబాబు, బైనపాలెపు ముఖేష్, పడాల శ్రీను, ఏడుకొండలు, దస్తగిరి, ఆకుల నాని, మట్టా రామకృష్ణ, అడబాల మురళి, దారపురెడ్డి శ్రీను, ఎర్ర శ్రీను, ఎర్రంశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు. నిరుపేదలందరినీ ఆదుకునే విధంగా ఎలక్షన్ ముందు మనం చెప్పాం. ఎలక్షన్ అయిన తర్వాత కూడా అదే మాట కట్టుబడి కూటమి ప్రభుత్వం మీ శ్రేయస్సు కోసం మీరు ఏ ఇబ్బందులను ఆదుకునే విధంగా మీ ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటానని ఆయన చెప్పిన మాటను నిరూపించుకునే విధంగా మన కాన్స్టిట్యున్సీకి 2 కోట్ల రూపాయలు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి తాడేపల్లి కాన్స్టిట్యున్సీ తరఫున ప్రజల తరఫున నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సేవలు అందించే విధంగా మరింత నిరుపేదలకి మీరు ఆదుకునే విధంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆయన రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈ రోజు వరకు చేసిన దానికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం సార్. మరి మా ప్రజలందరూ కూడా మీరు ఇచ్చే ప్రతి రూపాయిని సద్వినియోగం చేసుకుని వారికి వచ్చిన అవస్థల నుంచి బయటపడే విధంగా మరి వాళ్ళు కూడా మీ పట్ల చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి ఉన్న విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 2 కోట్ల రూపాయలు ఒక నియోజకవర్గానికి ఇచ్చారు. అంటే దాదాపుగా 175 నియోజకవర్గాలు కూడా ఇంతకంటే ఎక్కువ ఇచ్చిన కాన్స్టిట్యున్సీ కూడా ఉండొచ్చు. మంద కూడా ఎక్కువగా ఇచ్చినందుకు నా ఉదయపూర్వక నమస్కారం కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అలాగే తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇవాళ మరి క్యాంప్ ఆఫీసులో అందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు ఈరోజు 25,50,000 రూపాయలు చెక్కులు ఇవ్వడం జరిగింది. ఏదైతే నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన తర్వాత తాడేపల్లిగూడెంలో సుమారు 2,40,00,000 రూపాయల వరకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఏదైతే మరి ఆరోగ్యశ్రీ పథకంలో వర్తించిన వారికి ఆర్థికంగా ఇబ్బంది ఉండి డబ్బులు ఖర్చు పెట్టుకున్న తర్వాత మరి వారికి సహాయ సహకారాలు అందించాలనే ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే నియోజకవర్గ ఎమ్మెల్యేలు అందరూ కూడా చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మరి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు అయితే సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరైతే పెడతారో వెంటనే చెక్ అమలు అయ్యేలాగా వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులని తగ్గేలాగా ఆ సీఎం నుంచి వచ్చే చెక్కులు అన్ని కూడా అందించాలని ఆయన సొంతంగా మరి పిఎల్ను కూడా పెట్టి వర్క్ చేయించడం జరుగుతుంది.
ఈ సంవత్సరం కాలంలో మనం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 1,01,00,000 రూపాయలు మన ఎమ్మెల్యే తీసుకొచ్చారంటే అసలు మామూలు సామాన్యం కాదు. డైరెక్ట్గా బాధితులు వచ్చి నాకు ఇదండి, నాకు ఆరోగ్యశ్రీలో కుదరలేదండి, నాకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించమంటే సొంతంగా చేయించిన ఘనత మన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి. మీరు అదొకటి మర్చిపోకూడదు. మీరు చెక్ కట్టుకెళ్ళి మీ బంధువులకి వీళ్ళకి కూడా మన ఎమ్మెల్యే ఇంత మంచి పని చేసినందుకు 10 మందికి చెప్పాలి. మన చెక్ మార్చుకుని మీకు ఇది అంటే మొత్తం ఖర్చు ఇవ్వకపోయినా కొద్ది గొప్ప మీకు ఇస్తున్నారు కాబట్టి ఎమ్మెల్యే ఇంత మంచితనంగా చేస్తున్నందుకు మీరందరూ కూడా మీ బంధువులకు కానీ ఇంకోళ్ళకి పక్క వాళ్ళకి కానీ ఇరిగిపోయే వాళ్ళకి కూడా తెలియజేయవలసిన బాధ్యత మీలో కూడా ఉంటుంది. ₹1 తీసుకోకుండా నీతి నిజాయితీ పరులుగా పనిచేస్తున్న వ్యక్తి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు. అలాంటి వ్యక్తిని మనం ఎప్పుడు కూడా పూర్తి మద్దతు ఉంటే మన రాబోయే కాలంలో కూడా ఇంకా మరిన్ని అభివృద్ధి చేసుకుంటా ఉంటుంది. అత్యధికంగా సీఎం రిలీఫ్ ఫండ్స్ ఏదైతే మరి వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికి కూడా మరి ఆర్థిక భరోసా కల్పించే విధంగా ప్రతి ఒక్కరికి మరి సీఎం రిలీఫ్ ఫండ్ మరి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి మరి పెద్ద మొత్తంలో గతంలో చూసాం మనం, చాలా చెక్కులు ఇచ్చాం. అప్పుడు సుమారు 2,50,00,000 రూపాయలకి గతంలో మనం చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. కానీ ఈ రోజు కూడా 25,44,000 రూపాయల చెక్కుల్ని ఈ రోజుని పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఇదంతా కూడా మన ఎమ్మెల్యే గారి క్రెడిట్ ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కరు నా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదు, ఎవరు బాధలతో ఉండకూడదనే సంకల్పంతో ప్రత్యేకంగా ఆయన సీఎం ఆఫీస్లో మరి ఏదైతే ఒక బెంచ్ కూడా ఏర్పాటు చేసి మన నియోజకవర్గం నుంచి వెళ్ళిన ప్రతి సీఎంఆర్ఎఫ్ అప్లికేషన్ కూడా ప్రత్యక్షంగా ఆయనే దగ్గరుండి చేయించి మరి మనందరికీ కూడా ఇవాళ పంపిణీ చేయడం అంటే మరి అది సామాన్య విషయం కాదు. పట్టణంలోని 18వ వార్డు ప్రెసిడెంట్ బేదిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం శనివారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, పట్టణ అధ్యక్షులు పట్నాల రాంపండు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి గొర్రెల శ్రీధర్, టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారికి వార్డ్ ఇన్ఛార్జ్ బేదిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా నాయకులు ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వలవల బాబ్జీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైన సందర్భంగా ప్రభుత్వ పథకాలు అందరికీ అందుతున్నాయో లేదో తెలుసుకోవడం కోసమే ఈ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య రాష్ట్ర డైరెక్టర్ పద్మనాభని మురళి, వరి వాసు, రాకుర్తి సత్యనారాయణ, అత్తిలి రామారావు, ఈదిపల్లి రామకృష్ణ, గొర్రెల రమేష్, ఎరుబండ సతీష్, ముత్యాల శ్రీనివాస్, కిలాడి సాయి, కొల్లి రమావతి, పూడి బాలాజీ, పూడి సురేంద్ర, వరి విజయ్, భోజంకి శ్రీనివాస్, పైల శివ, ఎస్ తేజ, తెలుగుదేశం పార్టీ యూనిట్ బూత్ ఇన్ఛార్జ్లు పాల్గొన్నారు. ఈ 18వ వార్డు నేను 1983 నుంచి కూడా చూస్తూ ఉన్నాను. 1-2 ఎలక్షన్లు తప్పితే తెలుగుదేశం పార్టీకి ఒక కోట లాంటి దుర్భేద్యమైన కోట లాంటి వార్డు 18వ వార్డు కాళ్ళముందూరుపాడు. ఈవేళ ఈ కార్యక్రమంలో భాగంగా భాస్కర్ రెడ్డి గారు ఇక్కడ అదే మన వార్డు ఇన్ఛార్జిగా సేకరించిన తర్వాత ఈ కార్యక్రమం ఇదే ప్రథమం చేయడం. చంద్రబాబు నాయుడు గారు మన 1 సంవత్సరం అయిన తర్వాత మరి ఒక మీటింగ్ పెట్టారు, విజయోత్సవ సభ. ఆ సభలో భాగంగా చెప్పడం జరిగింది, మనం 2014-2019 మధ్యన మనం చేసినవి మనం చెప్పుకోలేకపోయాం కాబట్టే మనం ఓడిపోయాం. కాబట్టి 1 సంవత్సరం అయింది, మనం 6 ప్యాక్లో ఇన్ని వాగ్దానాలు చేసాం. ఆ వాగ్దానంలో నెరవేర్చినవి మీరు చెప్పండి, నెరవేర్చవలసినవి ఏదైనా ఉంటే అది కూడా అతి త్వరలో చేస్తానన్నది చెప్పండి అని చెప్పి మనల్ని మరి ప్రజల ముందుకి పంపించడం జరిగింది. ఈవేళ తాడేపల్లిగూడెం పట్టణంలోనే 3 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. కేవలం 210 అన్నా క్యాంటీన్లు ఉంటే ఒక్క తాడేపల్లిగూడెం పట్టణానికే 3 అన్నా క్యాంటీన్లు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి, ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి తెలియజేస్తాను. నిన్న ఒక పెద్ద మనిషి మాట్లాడుతూ ఉన్నాడు, బాబు షూరిటీ మరి మోసం గ్యారెంటీయో పథకాలు పడినాయో మేము నీకేం తెలుస్తుంది, నువ్వేమైనా డోర్ టు డోర్ తిరుగుతావా చస్తావా, నేనేదో తిరిగేసాను, ఇంటింటికి తిరిగేసాను, అప్పుడు తిరిగేసాను, ఇప్పుడు తిరిగేసాను అంట. మేము
తిరిగిన వాళ్ళు మేము ఈవేళ మరి సిన్సియర్గా చెప్పడానికే మాకు హక్కు ఉంది. బాదుడే బాదుడు కార్యక్రమం ద్వారా ఒకసారి, మరి ఇదేం కర్మ ప్రోగ్రాం ద్వారా ఒకసారి, ఈ 6 ప్యాక్ కార్యక్రమం ద్వారా ఒకసారి, 3 సార్లు ప్రతి గడప తొక్కిన ఘనత ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉంది. మరి మిగతా వాళ్ళు చేయలేదని కాదు, మేమైతే సిన్సియర్గా ప్రతి గడప కూడా తొక్కిన పరిస్థితి. మోసపూరిత వాగ్దానాలు చేశారు ఇలాగా అలాగా అని. అమ్మఒడి ఎంత వేసేవా నువ్వు అంటే 3,000 3,200 వేసాను అని చెప్తున్నాడు. ఈవేళ దాదాపు 10,000 కోట్ల రూపాయలు వేసాను. నీకు దానికి సంబంధం ఉందా? నీ పథకాలకి దానికి సంబంధం ఉందా? కూటమి ప్రభుత్వం పరిపాలన మొదలుపెట్టి సంవత్సరం పూర్తయిన సందర్భంలో సుపరిపాలన తొలిగానే ఒక కార్యక్రమం రూపొందించి నాయకులందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నాయో అడిగి తెలుసుకొని వాటి కూడా పరిష్కరించవలసిందిగా మాకు పని అప్పచెప్పారు. అందులో భాగంగా ఈరోజు 18వ వార్డు సందర్శించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమనగా నాయకులందరూ కూడా ఇంతకుముందు 4 సంవత్సరాలు పదవులు అనుభవించి లాస్ట్ ఇయర్ ఒక సంవత్సరం తిరిగితే సరిపోతుందనే ఏదో ఉద్దేశంతో ఉండేవారు. ఇప్పుడు అలా కాకుండా మాధ్యమాలు ఎక్కువ అవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అందరికీ అన్నీ తెలుస్తున్న కారణంగా ఎప్పటికప్పుడు మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు పని చేస్తూ మనం ఓడిపోవడం జరిగింది. మనం పని చేసింది చెప్పుకోలేక, అది ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి అలాగే మనం చేసినవి చెప్పమని చెప్పి, అలాగే మనం ఇచ్చిన వాగ్దానాల్లో సుమారు 80% దాకా మనం నెరవేర్చడం జరిగింది. గత 20% కూడా నెరవేర్చడానికి గ్యారంటీగా చెప్పమని చెప్పి, ఇంకా ఎవరికైనా పథకాలు అందకపోతే అవి దగ్గరుండి క్లియర్ చేయండి అని చెప్పి లేదా ఆ పార్టీ ఆఫీస్కి మాకు పంపించమని చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమంలో ఈరోజు 18వ వార్డు మన బాబ్జీ గారు ఓలోల బాబ్జీ గారి ఆధ్వర్యంలో ఇంటింటికి తిరగడం జరుగుతుంది. కానీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఏదైతే మరి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, తల్లికి వందనం కానీ, పెన్షన్స్ కానీ, రేషన్ బియ్యం కానీ, ఫ్రీ గ్యాస్ సిలిండర్ కానీ ప్రతి ఇంటికి కూడా వెళ్ళి మనం ఏదైతే కార్యక్రమాలు మాట ఇచ్చామో చంద్రబాబు నాయుడు గారి యొక్క తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లు ఇచ్చిన హామీల ప్రకారంగా మనం అన్ని అమలు చేసుకుంటూ వస్తా ఉన్నాం. అవన్నీ కూడా అందరికీ ప్రజలకు అందినయా లేదా అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి మమ్మల్ని అందరినీ కూడా అడగడం జరుగుతూ ఉంది. అలాగే బాబ్జీ గారు కూడా ప్రతి ఇంటికి వచ్చి మరి ఈ రోజున మీకు ఏ కార్యక్రమం ఆగితే దాన్ని ఏ రకంగా మళ్ళీ తీసుకురావాలి అని చెప్పేసి ఆలోచన చేసి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంటికి అడుగుతుంటే ఆనందం వేస్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో తల్లికి వందనం వచ్చిందని కానీ, ఫ్రీ గ్యాస్ సిలిండర్ వచ్చిందని కానీ, ఏదైతే మరి డెవలప్మెంట్ విషయాల్లో రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థలో కానీ అన్నీ కూడా మరి కార్యక్రమాలన్నీ చక్కగా జరుగుతున్నాయని చెప్తా ఉన్నారు. ఏదైతే మరి మనం చేసిన పనిని ప్రజల వద్దకు వెళ్ళి చెప్పే విషయంలో మరి ప్రతి విషయంలో కూడా ఈరోజు నాయకులందరినీ కూడా మరి రోడ్ల మీదకి తీసుకెళ్ళి అందరినీ అడగమని చెప్తాను. ఆ భాగంగా ఈరోజు మేము అందరం కూడా రావడం జరిగింది. మనం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏవైతే సూపర్ 6 ఏమైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేరుతున్నాయా లేదని ప్రతి ఇంటికి తిరగడం, అలాగే ప్రతి కార్యకర్త కూడా పొద్దున్నుంచి రోజుకి 50 కుటుంబాలు తిరగడం, వాళ్ళ ఇంటి నుంచి సేకరించిన విశేషాలన్నీ కూడా ఆన్లైన్ చేసి మన మంగళగిరి పార్టీ ఆఫీస్కి పంపించడం, అక్కడి నుంచి కూడా మీకు మేము సరిగా రిపోర్ట్ ఇచ్చామో లేదని అక్కడి నుంచి ఫోన్ రావడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రతి కార్యకర్త మనోభావం దెబ్బతినకుండా ప్రతి వ్యక్తి కూడా తిరగడం, అలాగే తెలుగుదేశం అలాగే ఎన్డీఏ కూటమి చేస్తున్న అభివృద్ధి, అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గం వచ్చి మన ఎమ్మెల్యే గారు అయిన బొలిశెట్టి శ్రీనివాస్ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కూడా అందరికీ ప్రతి ఒక్కరికి వివరించడం జరుగుతుంది. గతంలో ఉండే ఎమ్మెల్యేకి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారికి తేడా మన ప్రజలందరూ తెలుసుకుంటున్నారు. ఎందుకంటే మనం ఇప్పుడు బాబ్జీ గారు కానీ, బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ, తాతాజీ గారు కానీ ఏది చేసినా సరే ప్రజల గురించే చేస్తున్నారు. ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు అకాల మరణానికి చింతిస్తూ బీజేపీ పట్టణ కమిటీ అధ్యక్షుడు దువ్వా శ్రీను ఆధ్వర్యంలో పట్టణ బీజేపీ కార్యాలయంలో కోట శ్రీనివాసరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం 2 నిమిషాలు మౌనం పాటించి ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. సినీ రంగానికి ఆయన లేని లోటు తీరదని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ హాజరయ్యారు. కోట శ్రీనివాసరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గట్టి మాణిక్యాలరావు, కంచమూర్తి నాగేశ్వరరావు, అయినం బాలకృష్ణ, రామగాని సత్యనారాయణ, గర్గా ప్రసాద్, తొమరాడ చిన్న, పచ్చ గోపాలకృష్ణ, కంచర్ల రాజా, ఆరాధ్యుల అంజి, నీలం రమణ, రొక్కాల నాగబుజ్జి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు కీర్తిశేషులు కోట శ్రీనివాసరావు గారి మరి అకాల మరణం ఆయన మీకు ప్రగాఢ సానుభూతి తెలియజేయడానికి తాడేపల్లి పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి సంతాప సభ ఏర్పాటు చేయటం,
చాలా బాధాకరమైన ఒక ఎమ్మెల్యేగా ఎన్నో సేవలు చేయటమే కాకుండా సినీ రంగంలో, ఎందుకంటే చాలామంది చాలా విషయాలు చెప్పారు, 40 సంవత్సరాల ఏకపదిగా వివక్షణ నటుడుగా అన్ని పాత్రలు ఏ పాత్ర వేసినా ఆ పాత్ర కనెక్ట్ అయిపోయి ఉన్న ప్రేక్షకులు ఆ వ్యక్తిని ఆ నటన కాకుండా ఆ క్యారెక్టర్కి ఆ కనెక్ట్ అయిపోయారు. ప్రేక్షకులు అయిపోయి ఇది కలబడితే కొట్టేద్దాం బయటకు వస్తే అనే అంత కసి ఇచ్చిన విధంగా నటనకి ప్రాముఖ్యత ఇచ్చి కరుడు కట్టిన రాజకీయ నాయకులు కానీ విలన్స్ కానీ, ముఖ్యంగా గణేష్ సినిమాలో వేసిన పాత్రకి ప్రజలంతా మెచ్చుకుని ఆయన్ని 7 నంది అవార్డు, పద్మశ్రీ అవార్డు, డాక్టర్ అవార్డు, పద్మవిభూషణ్ అవార్డు, ఇలా ప్రభుత్వం ద్వారా వివిధ అవార్డులు తీసుకున్న నాయకుడు మన నటుడు కోట శ్రీనివాసరావు. ఇదే కాకుండా బయట కూడా ఎంతో మందిని ఆదుకుని ఎంతో మందిని చదివించి ఎన్నో మంచి కార్యక్రమం చేస్తూ ఆయన మరి ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన కొడుకు అకాల మరణం చెందిన తర్వాత అతను రాజకీయాలకి అని వీటి నటన కూడా దూరం అయ్యి విశ్రాంతికి వెళ్ళిపోవడం జరిగింది. మరి ఆయన పెద్ద వయసు కాదు, 1945లో జన్మించి ఇంచుమించు 84-85 సంవత్సరాల వయసులో మరి ఆయన మరి అనారోగ్యానికి గురయ్యి ఈరోజు తెల్లారు గంటల 4 గంటలకి భగవంతుని సన్నిధానం చేరినందుకు ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తాడేపల్లి బీజేపీ శాఖ నియోజకవర్గం తెలియజేస్తూ ఆయన ఆత్మకి ఆ భగవంతుడు శాంతి ప్రసాదించాలని, ఈ వ్యక్తిని మనం కోట శ్రీనివాసాన్ని సినీ ఫీల్డ్ ఉన్నంతకాలం భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా గుర్తుంచుకుంటారు. ప్రముఖ సినీ నటులు సినీ రంగంలో విలక్షణ పాత్రల ద్వారా వారి యొక్క నటనతో ఉర్రూ తొలగిస్తూ స్ఫూర్తి కలిగించినటువంటి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులుగా వారు పార్టీకి కూడా ఎంతో సేవ చేశారు కోట శ్రీనివాసరావు గారు. వారు మరణం మరి పార్టీకి ఈ సమాజానికి కూడా ఎంతో తీరని లోటు అని చెప్పేసి భావిస్తున్నాం. వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబీకులకు మేము తాడేపల్లిగూడెం నియోజకవర్గం తరఫున ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తూ, మరి ఇట్లా పార్టీ కోసం మరి వారు పార్టీలో పిలిచారా పిలవలేదా నేను ఏంటి అనేది కాకుండా మరి ఎంతో మమేకమయ్యేటువంటి పరిస్థితి ఉండేది. తాడేపల్లిగూడెంలో కూడా మాకు ఎంతో అనుబంధంగా ఉండేవారు. మరి అనేక సందర్భాల్లో వారు ఏ ఫోన్ చేసినా కూడా రెస్పాండ్ అయ్యి వారి యొక్క మరి నాయకత్వ పటిమను చూపించారు. ఈ సందర్భంగా కోట శ్రీనివాసరావు గారికి ప్రగాఢ మరి సానుభూతి వారి కుటుంబీకులు తెలియపరుస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలి. ముఖ్యంగా కోట శ్రీనివాసరావు గారితో మా పరిచయం ఏంటంటే మా అనుబంధం, నేను టౌన్ సెక్రటరీగా ఉన్నప్పుడు బాలాజీ గారి ప్రెసిడెంట్, సురేంద్ర యువమోర్చా, మేము పంచాయతీ ఎలక్షన్కి అలాగే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ కూడా ఈయన అక్కడ గుడెం పెంటపాడు అన్ని ప్రచారం చేశారు. ఆయన కూడా మేము తిరిగి ప్రచారం చేసినప్పుడు ఆయన అమ్మ మీరు భోజనం చేశారా, టిఫిన్ చేశారా, మీ అన్ని చేసి రండి తెప్పించేసి ఎవరు చేయకుండా రాకండి మేము ఇక్కడే ఉంటాం మీరు అంటే, ఆ రోజు ఆయన సినిమా యాక్టర్ అని చెప్పి మాకు ఏదో ఆ కుర్రోళ్ళం కాబట్టి ఆయన కూడా తిరుగుతుంటే మీరు తినేసి రండి కూడా అని చెప్పి మాకేదో సొంత పిల్లల్లో చూసేవారు. ఆ మహానుభావుడికి అలాగే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆయన మన రాష్ట్రం గురించి చాలా గొప్పగా అసెంబ్లీలో చెప్పడం, అలాగే ఎక్కడన్నా బీజేపీ మీటింగ్ జరిగితే కార్యకర్తల గురించి అలాగే నాయకుల గురించి ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చెప్పేవారు. ఆయన సినిమాల్లో కఠినంగా ఉన్న విలన్గా ఉన్నా కానీ నిజ జీవితంలో మాత్రం ఆయన చాలా దయార్థ హృదయుడు. సీనియర్ నటులు విలక్షణ తన నటనతో ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా అభిమానుల్ని తయారు చేసుకున్నటువంటి ఒక గొప్ప నటుడు ఈరోజు సినీ రంగానికి దూరం అవడమే కాదు, అదేవిధంగా ప్రజలందరికీ ఎవరైతే కళల్ని సినిమాల్ని ఇష్టపడతారో అందరికీ దూరమైనటువంటి దారుణమైన విషయం, దురదృష్టకరమైన విషయం. వారి మధ్య అనారోగ్యం పాలవడం, దాని ద్వారా ఈరోజు తెల్లవారుజామున మృతి చెందడం తెలిసిందే. ఉంగుటూరు మండలం బొమ్మిడి విశాల సహకార సంఘం చైర్మన్గా మూడోసారి మైలవరపు గోపాలకృష్ణ సొసైటీ పర్సన్గా ప్రమాణ స్వీకారం చేశారు. త్రికమిటీ సభ్యులుగా నక్క ఆనందరావు, కల్లూరి శ్రీనివాసరావు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ కార్యక్రమంలో ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు సోదరుడు భీమరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వాసురాజు, బాసిరాజు, వంగారగు, చేబ్రోలు సొసైటీ చైర్మన్ కడియాల రవిశంకర్, మందా శ్రీనివాసరెడ్డి, మైలవరపు పెదబాబు, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, సర్పంచ్ మద్దాల రాధకుమారి, మద్దాల త్రిమూర్తులు, మారిశెట్టి ప్రసాద్, లోకనాథం శివప్రసాద్, నక్కా సాయి, మేడవరపు కిరణ్, కాటి కిరణ్ కుమార్, సొసైటీ సెక్రటరీ రాంబాబు, పాలూరి నాని, పాతూరి రాంప్రసాద్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన గోపాలకృష్ణ మాట్లాడుతూ తన తండ్రి స్వర్గీయ మైలవరపు జయరామారావు ఆశీస్సులు, శాసనసభ్యులు ధర్మరాజు సహకారంతో బొమ్మిడి విశాల సహకార సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. తనను సొసైటీ చైర్మన్గా నియమించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ ప్రెసిడెంట్ గారు, తిరుమూర్తి గారు, వీరందరూ వచ్చి నాచుకుంట హరిబాబు గారిని, ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు గారికి, గన్ని వీరాంజనేయులు గారికి, కూటమి చంద్రబాబు నాయుడు గారికి, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి జనసేన తరఫున నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా బొమ్మిడి సొసైటీ పరిధిలోని రైతులందరూ ఒక సుమారు 6 సంవత్సరాల నుంచి ఎరువులు అది ఇబ్బంది పడుతున్నారు బాగా. అంతకుముందు మేము చేసినప్పుడు ఎప్పుడు ఎరువులకు కానీ రుణాలు కానీ సకాలంలో ఇవ్వటం అన్నీ జరిగాయి. ఇప్పుడు అన్నీ వీళ్ళు వచ్చిన తర్వాత ఈ గత 6 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు వారు పరిపాలించిన 5 సంవత్సరాల్లో ఎరువులు కానీ ఈ రుణాలు కానీ ఏమి ఇవ్వకుండా రైతులు చాలా ఇబ్బంది పెట్టేశారు. ఇప్పుడు మేము మళ్ళీ పూర్వవైభవం, ఈ సొసైటీకి పూర్వవైభవం తీసుకురావాలని దాంతో నాకు నా సాయశక్తిలో కృషి చేస్తాను. అలాగే నాకు ఈ పదవి ఇచ్చినటువంటి ధర్మరాజు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు నాకు ఈ మా చుట్టుపక్కల అదే మా సొసైటీ పరిధిలో ఉన్న గ్రామాల రైతులందరూ నాకు కృతజ్ఞతలు తెలుపుతూ వచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ బొమ్మిడి సొసైటీ అధ్యక్షులుగా శ్రీ మైలవరపు గోపాలకృష్ణ గారిని నియమించినందుకు పచ్చమట్ల ధర్మరాజు గారికి ధన్యవాదాలు. ఇంతకుముందు ఈ సహకార సంఘ బొమ్మిడి సొసైటీలో ఈ కనవ సొసైటీలో ఎరువు దొరకట్లేదంటే రైతులంతా మేమంతా వచ్చి ఈ బొమ్మిడి సొసైటీ మీద ఆధారపడి వాళ్ళం. ఈ బొమ్మిడి సొసైటీలో ఎటువంటి ఎరువులు ఇబ్బంది లేకుండా రైతులకి ఎనలేని సేవ చేసిన మా మిత్రుడు మైలవరపు గోపాలకృష్ణ గారు మళ్ళీ ఎన్నికవటం మాకు చాలా ఆనందంగా ఉంది. చాలా రైతులకు కూడా చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇక్కడ ఈ సొసైటీలో మా ఊరు దేవస్థానం నుంచి నేను సొసైటీ మీద కృష్ణ గారి మీద ఉన్న నమ్మకంతో ఈ సొసైటీలో మా అమ్మవారిది నేను డిపాజిట్ చేయటం అయింది. కొంతకాలం కొద్దిగా భయంతో ఉన్న మళ్ళీ ఇవాళ ఈ సొసైటీ అధ్యక్షుడైన ధైర్యంతో మా డిపాజిట్ని ఇక్కడే కంటిన్యూ కొనసాగిస్తాం. అలాగే రైతులందరూ కూడా ఎంత ఆనందంతో ఉన్నారు. మళ్ళీ వాళ్ళ కష్టాలు తీరుతాయని, చక్కటి రుణాలు వస్తాయని, వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు తీరుతాయని, అలాగే ఎరువులు అవి సకాలంలో అందుబాటు అవుతాయని రైతులు ఆశిస్తున్నారు.
ఈ అవకాశం కల్పించిన పచ్చమట్ల ధర్మరాజు గారికి అలాగే గన్ని ఆంజనేయులు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను. బొమ్మిడి సొసైటీ బ్యాంక్ చైర్మన్గా ఎంపికైనటువంటి మా మైల్వర్క్ గోపాలకృష్ణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆయన తండ్రి గారి కానించి కూడా ఈ సొసైటీని మేళవరపు జయరామారావు గారు ఎంతో అభివృద్ధి పథంలో నడిపించారు. ఆయన కూడా 2 సంవత్సరాలు 2 పట్లు ఇంతకుముందు కూడా 10 సంవత్సరాలు సొసైటీ బ్యాంకుగా ఉండి రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఎరువుల కొరత ఉందంటే ఈ గ్రామానికి చుట్టుపక్కల సొసైటీ పరిధిలో ఉన్న గ్రామాలకు ఎప్పుడూ కూడా ఎరువుల కొరత అనేది మా రైతులు చూసిన సందర్భం లేదు. ఏదైతే లాస్ట్ 5 సంవత్సరాల్లో ఎరువులకి అంటే అన్ని రకాలుగా కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాం. అలాగే ఇంతవరకు మా గోపాలకృష్ణ గారు ఇక్కడ మాకు అందరికీ కూడా కళ్యాణ మండపం ఇబ్బంది అవుతుందని అప్పుడు శాస్త్రానికి శతవిధాల ప్రయత్నం చేశారు. కొన్ని కారణాల వల్ల అది ఆగింది. రాబోయే రోజుల్లో మా గ్రామానికి కూడా ఆ అవకాశం కల్పించాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఇప్పుడు కనీసం రైతులకి యూరియా కొరత అలాంటిది ఇంకా మా కృష్ణ గారు వచ్చారంటే మేము చూడక్కర్లేదు. రైతులు కూడా ఎన్నో రకాలుగా ఆయన మీద ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. బాలు కళామిత్ర మండలి స్థాపించి తొలి కార్యక్రమంగా శనివారం రాత్రి స్థానిక BVR కళాకేంద్రంలో బాలు స్మృతిలో సినీ సంగీత సుమధుర వాహిని కార్యక్రమాన్ని నిర్వహించిన పాటలు అభిమానులకు వీణుల విందును అందించారు. పాలడుగుల సతీష్, మురళి నిర్వాహకులుగా ఈ కార్యక్రమాన్ని నడిపించారు. బాలు కళామిత్ర మండలి కన్వీనర్ పాలడుగుల సతీష్, కామేష్, తణుకు రాజు, శరత్, మురళి, వెలగల శేషారెడ్డి నిర్వహణలో ఈ సంగీత విభావరి కార్యక్రమం జరిగింది. వీరితో పాటు జ్యోత్స్న, సోని, పూర్ణిమ, ఫీమేల్ సింగర్ జగదీష్ అతిథి గాయకులుగా మోహన్, లక్ష్మీలు తమ గళాలతో పాటలను రంజింపచేశారు. కార్యక్రమంలో తొలుతగా రంగస్థలం కళాకారుల సంఘం మాజీ అధ్యక్షులు సోరంపూడి వెంకటరమణ మాస్టారు మృతికి నివాళులు అర్పించింది. అనంతరం సుమధుర గాయకుడు స్వర్గీయ SP బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలను గాయకులు పాడి ప్రేక్షకులచే చప్పట్లు కొట్టించుకున్నారు. తమను ప్రోత్సహించిన BVR కళాకేంద్రం వ్యవస్థాపకులు బుద్దాల వెంకటరామారావును బాలు కళామిత్ర మండలి వారు సత్కరించారు. ఈ కార్యక్రమంలో బుద్దాల రామారావు, సీనియర్ కళాకారులు KK రాజు, కూనిరెడ్డి శ్రీనివాస్, కర్రి ప్రభాకర్ బాలాజీ, పట్నాల రాంపండు, ఎగ్గిన నాగబాబు, మాజీ కౌన్సిలర్లు కొల్లి రమావతి, అడప జమున, రంగస్థల కళాకారుల సంఘం అధ్యక్షులు షేక్ నాగూర్ సాహెబ్, కార్యదర్శి చింతకాయల వంశీ తదితరులు పాల్గొన్నారు.
బాలుగారి పేరుతో మనం కూడా ఒక కార్యక్రమం చేయాలనిపించింది. దాని మీద బాలు స్మృతిలో బాలుగారి జ్ఞాపకాలు టైమ్లెస్ మెలోడీస్ కాలాతీత మధుర గీతాలు అని చెప్పి ఒక శీర్షిక పెట్టి సినీ సంగీత సముద్ర వాహిని అని చెప్పి దానికి అండర్లైన్ చేసి ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగిందండి. స్థానిక కొబ్బరి తోటలోని శ్రీదేవి మహంకాళి అమ్మవారి గుడి దగ్గర అమ్మవారికి సారి సమర్పణ జరిగింది. నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ అధ్యక్షుడు ఎగ్గిన నాగబాబు ఆధ్వర్యంలో పద్మనాభ వల్లభ పారాయణ కమిటీ వసంతలక్ష్మి భక్త బృందంచే మహంకాళమ్మకి ఆషాఢ మాసం సారి సమర్పణ జరిగింది. చీరలు, గాజులు, స్వీట్స్, బూరెలు వంటివి సమర్పించి హారతి ఇచ్చారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో అమ్మవార్లందరికీ కూడా ఎంతో ఇష్టమైనటువంటి పవిత్రమైనటువంటి ఆషాఢ మాసం సందర్భంగా ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మన తాడేపల్లిగూడెం కొబ్బరి తోటలో వేయించేసి ఉన్న శ్రీ దేవి మహంకాళ అమ్మవారి వారికి లలితా సహస్రనామ శ్రీవారు, అలాగే వసంతలక్ష్మి గారు, అలాగే వాళ్ళ ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి ఆలయం వద్ద లలితా సహస్రనామార్చన కార్యక్రమం నిర్వహించడమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో ఒక మంచి రోజున అమ్మవారికి సారే సీరే అవన్నీ కూడా వారి సొంత ఖర్చులతో వాళ్ళందరూ కూడా వేసుకుని అమ్మవారికి ఇష్టమైనటువంటి అనేక పదార్థాలు నైవేద్యంగా ఇక్కడ సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో జరిగే ఈ మంచి రోజున అమ్మవారికి ఈ సారి పెట్టే కార్యక్రమాన్ని ఈ పద్మనాభ వల్లభ గ్రూపు వసంతలక్ష్మి గారు, అలాగే వాళ్ళందరూ కూడా మహిళా సోదరీమణులందరికీ కూడా ఇంత చక్కగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు దేవి మహంకాళ అమ్మవారి ఆలయ కమిటీ తరఫున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. మహంకాళమ్మ తల్లికి ఈ గుడి ప్రతిష్టాపన జరిగిన దగ్గర నుంచి కూడా మేము ఆవిడకి లలిత పారాయణంతో సేవ చేసుకుంటున్నాం. ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా మేము ముందుండి ఆ కార్యక్రమంలో నిలబడుతున్నాం. అలాగే ఆషాఢ మాసం సారి ఇది 2వ సంవత్సరం, ఇంకా మళ్ళీ సంవత్సరం ఇంకా పెరగాలని మేము కోరుకుంటున్నాం. మా లలితా సహస్రనామ గ్రూప్ అందరూ కూడా బాగా సహకరించి ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంకా ఈసారి ఇంకా బాగా జరగాలి. తాడేపల్లిగూడెం పురదేవత శ్రీ శ్రీ బలుసలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్ శ్రీరంగం రామాంజనేయులు అంజీ పుట్టినరోజు సందర్భంగా అంజీ మిత్ర బృందం వారిచే పడాల జీవన సంధ్య వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ రామచంద్రరావు, దాట్ల జగన్నాథరాజు, రత్నాజీ, నీలం సురేష్, రమణ, విజయ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. గత 15 సంవత్సరాలుగా ఆలయ కమిటీ చైర్మన్గా శ్రీరంగం రామాంజనేయులు ఆలయ అభివృద్ధి శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ సహకారంతో కృషి చేస్తున్నారని తెలిపారు. బలుసలమ్మ దేవస్థానం అయినటువంటి మన చైర్మన్ యువకిషోర్ శ్రీరంగం రామాంజనేయులు గారు అంజీ జన్మదిన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు చక్కగా వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం మా అందరికీ కూడా చాలా ఆనందం. ఎందుకంటే ఫ్లెక్సీలకి, సరదాలకి, షికార్లకి తిరిగి యువత అనేక రకాలుగా చెడు మార్గాల్లో నడుస్తుంటే
రామాంజనేయులు గారు ఆశయాలన్నీ కూడా ఎక్కువ భక్తి మార్గంలోనే ఉంటాయి. ఎందుకంటే బలుసులమ్మ అమ్మవారి గుడికి ఆయన చేస్తున్నటువంటి సేవ అమోఘం. ఇంకా భగవంతుడు అమ్మవారి ఆశీస్సులతోటి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలి, ఇంకా అభివృద్ధిలో రావాలి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అని ఆ అమ్మవారిని మేమంతా కూడా కోరుకుంటున్నాం. మా ఆప్తమిత్రుడు, మా అందరి యొక్క ప్రతినిధి అయినటువంటి మా మిత్రుడు శ్రీరంగం రామాంజనేయులు పుట్టినరోజు. తాడేపల్లిగూడెం బలుసులమ్మ అమ్మవారి ఆలయ చైర్మన్గా గత 15 సంవత్సరాల నుంచి అత్యద్భుతమైనటువంటి సేవలు అందించి తనకంటూ గుర్తింపుని తెచ్చుకుంటూ తను చేసే ప్రతి సేవా కార్యక్రమాలను కూడా మమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తూ సంఘంలో ఒక గౌరవాన్ని తెచ్చిన వ్యక్తి మా శ్రీరంగం రామాంజనేయులు. అటువంటి గొప్ప వ్యక్తి యొక్క పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా పలు సేవా కార్యక్రమాలు చేయడం మాకు ఆనవాయితీ. అలాగే అందులో భాగంగా ఈ రోజున ఈ పడాల వృద్ధాశ్రమం దగ్గర వృద్ధులకి మధ్యాహ్నం భోజన సదుపాయం కల్పించడం అనేది మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చే విషయం. దానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి కళ్యాణం రామచంద్రరావు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా శ్రీరంగం రామాంజనేయులు మిత్రబృందం సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. తాడేపల్లిగూడెం రంగస్థలం కళాకారుల సంక్షేమ సంఘం పూర్వాధ్యక్షులు, ప్రముఖ పాత్రికేయులు, విశ్రాంత ఉపాధ్యాయులు సోరంపూడి వెంకటరమణ సంతాప సభ స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో ఆదివారం నిర్వహించారు. ఈ సంతాప సభలో సోరంపూడి వెంకటరమణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రంగస్థల కళాకారులు సంక్షేమ సంఘం అధ్యక్షులు షేక్ నాగూర్ సాహెబ్, ప్రధాన కార్యదర్శి చింతకాయల వంశీకృష్ణ, ఉపాధ్యక్షులు కూచిపూడి నాగేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ జెకే కృష్ణ, కోశాధికారి ఏలూరి జగదీష్, తగరంపూడి మురళీకృష్ణ, మాసా బాబురావు, దాసరి కాశీ విశ్వనాథ్, ఫాతిమా, పొన్నాడ ప్రకాష్, చెన్నా సౌండ్స్ రాంప్రసాద్, కోటేశ్వరరావు, సీరకొండలరావు, ఎర్ర ఆంజనేయస్వామి, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సోరంపూడి వెంకటరమణ గారు గత 25 సంవత్సరాల నుండి మరి మన రంగస్థల సంక్షేమ సంఘానికి వారు అనేక విశిష్టమైన సేవలు అందించారు. వారు ఎప్పుడైతే ఈ సంఘంలోకి వచ్చారో అప్పటి నుంచి సంఘం చాలా బలోపేతమైంది. ఈ సంఘాన్ని ముందుకు నడిపించడంలో ఆయన కీలక భూమిక పోషించారు. అలాగే ఇటీవల వారు ఈ సంఘం నుండి మరలా కొత్త కమిటీని ఎన్నుకునే నిమిత్తం 9వ తేదీన వారు ఇక్కడ ఉండి వారి పర్యవేక్షణలో ఎలక్షన్ కూడా జరిగింది, నూతన కమిటీ బాడీ కూడా జరిగింది. మరి 10వ తేదీన వారు అనుకోకుండా విజయవాడలో రోడ్డు ప్రమాదం జరిగి వారు ఆ రోడ్డు ప్రమాదంలో పరమపదించడం జరిగింది. మేము వెంటనే మర్నాడు మరి నూతన కార్యవర్గం మరి ప్రధాన కార్యదర్శి గారు మరి కొంతమంది కలిసి మేము బాబురావు గారు నాగేశ్వరరావు గారు మొత్తం అంతా కలిసి వెళ్ళి వారి భౌతిక కాయానికి మేము అక్కడ నివాళులు అర్పించి వారు చేసినటువంటి సేవలను అక్కడ మేము కొనియాడడం జరిగింది. రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘానికి దిశానిర్దేశం చేసి సంఘాన్ని అభివృద్ధి పదములో మునుముందుకు నడిపించి సంఘ బాధ్యతలను మరి నూతన కార్యవర్గానికి బాధ్యతలను అప్పజెప్పి ఈరోజు తిరిగి రాని లోకాలకు పయనమైనటువంటి సంఘ గౌరవ అధ్యక్షులు, ప్రముఖ పాత్రికేయులు, నటులు, రచయిత, దర్శకులు సోరంపూడి వెంకటరమణ గారు అకాల మరణం చెందడం మాకే కాదు యావత్ కళారంగానికి తీరని లోటు. వారి కుటుంబానికి రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ అటువంటి వ్యక్తి ఏ లోకాన్నున్నా పైనుండి ఈ రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘానికి ఏదో రకంగా దిశానిర్దేశం చేస్తారని మనపూర్వకంగా అభిలషిస్తూ ఇలా చేయాలి అలా చేయాలని వెనుకుండి నడిపించి మా యొక్క సంఘాన్ని మంచి అభివృద్ధి పదవిలో నడిపిన మా గురువుగారు సోరంపూడి వెంకటరమణ గారికి అకాల మరణం నిజంగా జీర్ణించుకోలేకపోతున్నాం. ఆయన చనిపోయిన ముందు రోజు నాకు ఉదయం 10 గంటలకు కాల్ చేసి 11:15 వరకు మాట్లాడారు నాతోటి. ఆ మాట్లాడేటప్పుడు సంఘం ఇలా నడపాలి, ఇలా ఖర్చు చేయాలి, ఎక్కువగా వేస్ట్ చేయకూడదు, మనీ వేస్ట్ చేయకూడదు, మన సంఘం డబ్బులు మాత్రం వాడకూడదు, నువ్వు చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి, 27వ తారీఖున వస్తాను, వార్షికోత్సవ రోజున కంపల్సరీగా నీకు అన్నీ నీకు వివరించి చెప్తాను అని నాకు చాలా హితబోధ చేశారు. నిజంగా ఆయన లేని లోటు తీరదు. మన కళాకారులందరికీ
చాలా ఆయన వెళ్ళిపోవడం చాలా బాధాకరం. పడాల గ్రామ దేవత శ్రీ శ్రీ బలుసలమ్మ అమ్మవారికి ఆషాఢమాససారి గ్రామస్తులు, ఆలయ అర్చకులు కృష్ణస్వామి ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సమర్పించారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కోలాట భజన సమాజం మహిళలు, గ్రామస్తులు సారి కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా సాయిబాబా గుడి వద్ద నుండి సారి పట్టుకుని మహిళలు గ్రామోత్సవం నిర్వహించిన అనంతరం బలుసలమ్మ వారికి సమర్పించారు. వివిధ రకాల స్వీట్స్, అమ్మవారికి సారి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గత 3 సంవత్సరాలుగా ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి సారి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అంత అయిపోయిందమ్మా, అయిపోయిందా అయిపోయిందమ్మా, కొద్ది 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 అనుకోండమ్మా. బలుసలమ్మ తల్లి అమ్మవారికి ఆషాఢమాసం సారే కార్యక్రమం ఈ రోజున మా గ్రామస్తులు, మా పెద్దవారు అందరూ కూడా ఈ కమిటీ వారు నిర్ణయించడం జరిగింది. అలాగే ఈ రోజున శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయ కమిటీ ఒక మహిళా సమాజం, అలాగే బలుసలమ్మ తల్లి కమిటీ వారు, అలాగే శివాలయం కమిటీ వారు, మన గ్రామ పెద్దలు అందరూ కూడా ఈ రోజున ఈ ఒక కార్యక్రమాలు సహకరించి ఈ ఒక సారి కార్యక్రమాన్ని శుభప్రదం చేసి జయప్రదం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం మేము ఈ యొక్క సారి కార్యక్రమం అలాగే సంవత్సరం క్రితం జాతర చేసుకోవడం జరిగింది. శ్రీ విజయదుర్గ అమ్మవారి సహకారంతో ఈ యొక్క గ్రామస్తుల సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమాలని అన్నీ కూడా మా గ్రామంలో చేయటం జరుగుతుంది. ఈ బలుసలమ్మ అమ్మవారికి ఒక 3 సంవత్సరాల నుంచి మేము 3 సంవత్సరాల నుంచి సారేసీరే కార్యక్రమం దిగ్విజయంగా చేసుకుంటున్నాం. గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, భోగభాగ్యాలతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ, అమ్మవారికి సేవ చేసుకుంటూ గ్రామస్తులందరూ ఏకమై ఈ సారేసీరే కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. కాబట్టి అమ్మవారి దయ మా గ్రామస్తులు ఉండాలని ఉంటుందని కోరుకుంటూ సేవ చేసుకుంటున్నాను. తాడేపల్లిగూడెం పురదేవత శ్రీ 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 బలుసలమ్మ తల్లికి తాడేపల్లిగూడెం పట్టణ బీజేపీ మాజీ అధ్యక్షులు ముప్పిడి సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారికి ఆషాఢం సారి సమర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శులు పాటే నాగేశ్వరరావు, వన్నంరెడ్డి నవీన్ కుమార్, బీజేపీ సీనియర్ నాయకులు బోగిరెడ్డి ఆదిలక్ష్మి, కూనిరెడ్డి సత్యనారాయణ, బీజేపీ మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు పడాల కావ్యలిఖిత, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి విఆర్వీఎల్ నారాయణ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సుమారు 60 మంది పాల్గొన్నారు. ప్రముఖ దాత నిరాడంబరుడు రాజు వేగేష్ణ ఫౌండేషన్ డైరెక్టర్ వేగేష్ణ ఆనందరాజు అకాల మరణం స్థానిక సుబ్బారాయుడుపేటలోని సిహెచ్ఆర్కే వర్మ నివాసంలో క్షత్రియ సేవా సమైక్య ఇతర స్వచ్ఛంద సంస్థలతో వేగేష్ణ ఆనందరాజు సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా క్షత్రియ సేవా సమైక్య తాడేపల్లిగూడెం శాఖ అధ్యక్షుడు సిహెచ్ఆర్కే వర్మ, రాష్ట్ర గ్రామోద్యోగుల అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు వేగేష్ణ భాస్కర్ రాజు, పేరిచెర్ల మురళీకృష్ణంరాజు, నరసింహరాజు, దాట్ల జగన్నాథరాజు తదితరులు వేగేష్ణ ఆనందరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నరసింహరాజు, గాదిరాజు, అచ్యుత రామరాజు, కేవి భాస్కర్ రాజు, ఇందుకూరి రమాకాంత్ రాజు, ఎస్వి నరసింహరాజు, ఎం సూర్యనారాయణరాజు, రామరాజు, సత్యనారాయణరాజు, కుచ్చర్లపాటి వెంకట నరసింహరాజు, సుబ్బరాజు, సీతారామరాజు తదితరులు పాల్గొన్నారు. ఆనందరాజు గారు మన మధ్య లేకపోవడం, వారి యొక్క ఆత్మను మన యొక్క రాష్ట్రంలో వారి యొక్క పేరుని నిలబెట్టాలని ఆశిస్తూ ఈవేళ మన మధ్య లేకపోయినా వారి సేవ ప్రతి పేదవారి హృదయంలో ఈవేళ
ఘనాధారమైనటువంటి గాలి, నీరు ఏదైతే ఉన్నాయో అందులో నీటి కోసం, స్వచ్ఛమైన నీటి కోసం ప్రతి గ్రామానికి వారు మంచినీటి పథకాలు, అలాగే ఆరోగ్యం విషయంలో వైద్యాలయాలు, అలాగే దైవ సంబంధించిన వ్యవహారాల్లో అన్నదాన సత్రాలు, ఇవన్నీ వారు ఏర్పాటు చేసి తన సొంత గ్రామంలో ఊరి వారికి ఎవరికి లేని ఇంటిని నిర్మించడం కోసం పొలాలు స్థలాలుగా మార్చి వారికి గృహ నిర్మాణాలుగా సహకరించి వారి కుటుంబం ఎంతో మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఎంతో పేరుని విఖ్యాతిని తీసుకొచ్చిన వేగేశ్న ఫౌండేషన్ డైరెక్టర్ మరియు వారి యొక్క కుటుంబం అంతా కూడా ప్రజాసేవలో నిరంతరం మునిగి ఉంది. రాజు వేగేశ్న ఫౌండేషన్ మరి డైరెక్టర్ వేగేశ్న ఆనందరాజు గారు అకాల మృతి ఈ సమాజానికి తీరని లోటు. వారికి ముందుగా క్షత్రియ సేవా సమాఖ్య తాడేపల్లిగూడెం తరపున వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మరి అందరికీ ఈ 2 తెలుగు రాష్ట్రాలకి కూడా సుపరిచితులే వాళ్ళు. రాజు వేగేశ్న ఫౌండేషన్ ద్వారా ఇందాక అన్నయ్య గారు చెప్పినట్టు అనేక సేవా కార్యక్రమాలు, దైవిక సామాజిక సేవా కార్యక్రమాల్లో వారు వంతు తోడ్పాటు అందించడం జరిగింది. ముఖ్యంగా మన పశ్చిమ గోదావరి జిల్లా రాజు వేగేశ్న ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరి అనేక స్వచ్ఛమైన నీటిని ఉచితంగా అందించడం, అదేవిధంగా ద్వారకా తిరుమలలో మరి అనేక సేవా కార్యక్రమాలు, దైవిక భక్తులకి వారు అందించే మంచినీరు, అదేవిధంగా మరి పెద్ద తిరుపతి కానీ చిన్న తిరుపతి కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి అనేక గ్రామాల్లో కానీ వారు స్వచ్ఛమైన నీరుని ఉచితంగా అందించడానికి ఆయన చేసిన కృషిని మరి అందరూ కూడా అభినందన విషయం. స్థానిక బలసలమ్మ గుడిలో అమ్మవారికి ఇటీవల శాకాంబరి దేవిగా అలంకరణ చేసిన కూరగాయలను ఆదివారం నాడు ఆలయ కమిటీ వారు పంపిణీ చేశారు. శాకాంబరి అలంకరణకు సుమారుగా 10 టన్నుల కూరగాయలు, ఆకుకూరలు వాడారు. వాటిని పరిసర పేదలకు అమ్మవారి ప్రసాదంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు దాట్ల జగన్నాథరాజు, చవ్వాకుల రమణ, కాకర్ల సుభద్ర పాల్గొన్నారు. ఈ రోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న ఆలయ ఉత్సవ కమిటీ ప్రతినిధి శ్రీరంగం అంజుబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆషాఢ మాసంలో ఏదైతే శాకంబరి అవతారాన్ని చేయడం జరిగింది, మన స్థానిక శాఖలకు మరియు బొత్తి శ్రీనివాస్ గారు మరియు ఆలయ నిర్వాహకులు చాలా దిగ్విజయంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ కూడా సహకరించి ఏదైతే లలిత పారాయణం కానీ మన బలితం తల్లి కమిటీ కానీ అలాగే గ్రామంలో ఉన్న అందరూ కూడా చాలా సహకరించారు. ఈ శాకంబరి అవతారం విశిష్టత ఏంటంటే అమ్మవారికి ఈ శాకంబరి అవతారం చేయడం వలన అందరికీ కూడా ప్రజలందరికీ కూడా అన్నపానీయాలకు లోటు ఉంటుంది. సంవత్సరం అంతా కూడా వాళ్ళకి చాలా బాగా అన్నపానీయాలు అందుతాయి. అదేవిధంగా వారి జీవితంలో కూడా ఎంతో ముందుగా ఉన్నతగా ఎదుగుతారని ప్రతి ఒక్కరు కూడా ఈ శాకంబరి అవతారం చేయడం జరుగుతుంది. ఈ శాకంబరి అవతారం చాలా బాగా జరిగింది. అలాగే ఏదైతే శాకంబరి అవతారంలో అలంకరించిన కాయగూరలు కానీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా లేదు అనకుండా ఈరోజు అందరికీ రిటర్న్ చేయడం చాలా బాగా జరిగింది. అందరూ కూడా చాలా సంతోషించారు. ఆషాఢం మాసం సందర్భంగా మొన్న రోజు 11వ తారీఖున సుమారు 10 టన్నుల కూరగాయలతో అమ్మవారిని శాకంబరి దేవిగా అలంకరణ చేయడం జరిగింది. దానికి గౌరవ శాసనసభ్యులు శ్రీ బొత్స శ్రీనివాస్ గారు ఒక ఆశీస్సుతో, అలాగే ఎన్డీఏ కూటమి నాయకులు శ్రీ భారతీ గారు, తాతాజీ గారు కూడా అమ్మవారిని చేయడం జరిగింది. ఆలయ నిర్వాహకులు మా మిత్రులు శ్రీరంగ రామాంజనేయుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున 10 టన్నుల కూరగాయలతో అలంకరణ కాకుండా సుమారు 10,000 మందికి అన్నదాన కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఆదివారం నాడు అమ్మవారి శాకంబరి కూరగాయల వితరణ ప్రసాదాన్ని ఆలయ కమిటీ నిర్వాహకులు శ్రీరంగ రామాంజనేయుల ఆధ్వర్యంలో, అలాగే మా మిత్రులు బలసలమ్మ గుడి సేవా సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు పనిచేస్తున్నారు. శ్రీ బలసలమ్మ అమ్మవారి ఆలయంలో అతి పెద్ద పండుగ ఏదైనా ఉందంటే అది ఆషాఢ మాసంలో వచ్చే శాకంబరి అలంకరణ. అత్యంత వైభవంగా చేసినటువంటి ఈ శాకంబరి అలంకరణ 10 టన్నుల కూరగాయలని అమ్మవారికి అలంకరించడమే కాకుండా ఈ అలంకరించినటువంటి కూరగాయలన్నీ కూడా భక్తులందరికీ కూడా ప్రసాదంగా పంచిపెట్టి ఈ తాడేపల్లిగూడానికి అన్నపానీయాలకి లోటు లేకుండా కరువు కాటుగా ఎటువంటి కూడా గడిచేరకుండా ప్రతి ఒక్కరి ఇంటి కూడా సిరి సంపదలు, ఆయురారోగ్య, అష్టైశ్వర్యాలు కూడా ఉండాలని మా మిత్రుడు శ్రీరామ అంజబాబు ఇటువంటి మహోత్తరమైన కార్యక్రమాన్ని తలపెట్టి దిగ్విజయంగా పూర్తి చేసి ఈ యొక్క శాకంబరి యొక్క ప్రసాదాలు ప్రతి ఒక్కరికి వెళ్ళేలాగా అందరికీ కూడా కవర్లలో ప్యాక్ చేయించి ప్రతి ఒక్కరికి ఇచ్చి వారిని వారి కుటుంబానికి కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాడు.
రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు అందరూ ఈ నెల 15న మంగళవారం భీమవరం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నా కార్యక్రమానికి హాజరు కావాలని ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బి హరికుమార్, తాడేపల్లిగూడెం శాఖ సెక్రటరీ వైవి సత్యనారాయణమూర్తిని పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా పెన్షనర్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న పెన్షన్ వ్యాలిడేషన్ అమెండ్మెంట్ రద్దు చేయాలని, రాష్ట్రంలో పెన్షనర్స్కు డిఏడిఆర్లు చెల్లించాలని, నూతన పీఆర్సీ వేయాలని తదితర డిమాండ్లతో ఈ ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తాడేపల్లిగూడెం నుండి బయలుదేరే పెన్షనర్స్కు ఉదయం 7:30 బస్సు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేంద్ర ఉద్యోగస్తుల పట్ల, పెన్షనర్ల పట్ల మంచి వాతావరణం ఉంది, ఆ విధంగానే ముందుకు వెళ్తున్నారు అని కూడా జరిగింది. అప్పుడు మన వికసిత ప్రధానమంత్రి మన మోడీ గారు చెప్పింది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంతి ఉద్యోగులు ఈ పిఆర్సీ అమలు జరిగిన పిలుప వాళ్ళ జీవన ప్రమాణ స్థాయి పెరుగుతుంది, వాళ్ళ కొనుగోలు శక్తి పెరుగుతుంది, ఆ విధంగా దేశ ఆర్థిక అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు వీళ్ళు అని ఆ రోజున వ్యాఖ్యానించడం జరిగింది. వాస్తవంలోకి వస్తే కనీసం కమిషన్ వేయలేదు. పైపెచ్చు మే నెలలో జరిగింది ఏంటంటే, పార్లమెంట్లో వ్యాలిడేషన్ బిల్ అమెండ్మెంట్ చేశారు. దీని మీద చాలా గందరగోళంగా ఉంది. అందుకని 8వ పిఆర్సీ 1/1/2026 నుంచి రావాల్సిన 1వ పిఆర్సీకి సంబంధించి వేసిన తర్వాత చూద్దాము అనుకున్నారు ముందుగా. కానీ పరిస్థితులు ఆ విధంగా కనిపించకపోయేపాటికి ఈ యాజిటేషన్ ప్రోగ్రామ్ అనేది మళ్ళీ చేయాల్సి వస్తుందన్నమాట. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోని అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో, అన్ని కలెక్టరేట్లు ఎదురుగుండా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అందరూ కూడా వారి వారి నిరసన తెలియజేయాలని చెప్పి ఫెడరేషన్ ఆదేశాలు ఇచ్చింది. దానికి అనుగుణంగా ఎస్జిపిఏ రాష్ట్ర సంఘం అమరావతి, గుంటూరు వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం 15/7/2025న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ భీమవరం వద్ద ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు ధర్నా చేయడానికి రాష్ట్ర సంఘం ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో 15/7/2025న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ వద్ద పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పెన్షనర్లు అందరూ కూడా వారికి నిరసన తెలియజేయడానికి తప్పనిసరిగా భీమవరం రావాల్సిందిగా కోరుతూ, మన సమస్యల మీద మన గళం ఎప్పుడుపోతే ప్రభుత్వం మరి దానికి అనుగుణంగా స్పందించే పరిస్థితి కనపడడం లేదు. కనుక మన నిరసన గళాన్ని ఈ ధర్నా రూపంలో తెలియజేస్తేనే కానీ ప్రభుత్వం దిగిరాదన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా పెన్షనర్ సోదరిమణులందరూ కూడా ఈ కార్యక్రమంలో హాజరవ్వాల్సిందిగా, దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. తాడేపల్లిగూడెం రూరల్ మండలం నందమూరు గ్రామ నాయకుల ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, తాడేపల్లిగూడెం తెలుగుదేశం రూరల్ పార్టీ అధ్యక్షులు పరిమి రవికుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో నందమూరు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జ్ శనగన శ్రీనివాస్ గౌడ్, గ్రామ పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ కొప్పినేటి వెంకన్న, సాదుల శ్రీనివాసరావు, సాదుల కెట్టయ్య, ములపర్తి నారాయణరావు, గుణబోయిన వెంకన్న, సత్యవాడ హరిబాబు, ఆరుగులు వెంకట్రావు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కోకో బోర్డు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పెదవేగి మండలం వంగూరులో ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం ఆధ్వర్యంలో కోకో రైతు సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పొనుగంటి అచ్యుతరామయ్య అధ్యక్షత వహించారు. సదస్సులో కోకో రైతుల సమస్యలు చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. ఈ కార్యక్రమంలో కోకో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొల్లు రామకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు గుదిబండి వీరారెడ్డి, ఆలపాటి వాసు, పనుగంటి నరేష్, కొండపల్లి సత్యనారాయణ, గోపిశెట్టి శ్రీనివాస్, సింహాద్రి సతీష్, ఏపూరి శ్రీనివాసరావు, కొట్టే సురేష్, మామిళ్లపల్లి వెంకట్రావు, పనుగంటి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. కోకో గింజలకి అంతర్జాతీయ మార్కెట్ ధర రాక కోకో రైతులందరూ కూడా తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఈ ఒక్క సీజన్లోనే 800 కోట్ల రూపాయల నుంచి దాదాపు 1000 కోట్ల వరకు కోకో రైతులు ఇవాళ ఏదైతే కంపెనీల యొక్క మాయాజాలంతో నష్టపోయిన పరిస్థితి ఉన్నది. మరి అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవ్వకపోవడం వల్ల కోకో రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కిలోకి 50 రూపాయలు ప్రోత్సాహ ధర ఇచ్చి ధరల స్థిరీకరణ పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి ఆ పథకాన్ని ప్రవేశపెట్టిందో, ఈ పథకాన్ని జూన్ 30తో నిలుపుదల చేశారు. అయితే ఇప్పుడు కంపెనీలు కూడా 450 రూపాయలు అంతకు మించి తక్కువ ధరకు కొనుగోలు చేస్తామని చెప్పేసి చెప్పడం వల్ల కూడా కోకో రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. కాబట్టి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కిలోకి 50 రూపాయలు ఇచ్చి కిలోకి 500 రూపాయల ధర ఏదైతే ప్రకటించిందో ఆ ధరని కొనసాగించాలి. కొనసాగిస్తూనే ఇంటర్నేషనల్ మార్కెట్ ధరకు అనుగుణమైన ఒక ఫార్ములాను రూపొందించి ఆ ఫార్ములా ప్రకారం ధర నిర్ణయించి
నెక్స్ట్ సీజన్ నుంచి కోకో గింజలు కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా మేము ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.